నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్‌ఫుల్ లైఫ్. ఉదయం అయితే కొంచెం హడావిడిగా స్టార్ట్ అయింది. పెద్దోడైతే స్కూల్‌కి వెళ్ళిపోయిండు. ఇంకా చిట్టి తల్లి వచ్చేసి పడుకుందనమాట. ఉయ్యాలలో అయితే పడుకోబెట్టిన కరెంట్ పోయింది. పాప గనుక ఏడ్చిందనుకో ఆ టైంలో మా చిన్నోడు ఇట్లా ఆడిపిస్తాడు. టీవీలో పాటలు పెట్టమని తగులుతాడు. ఇంకా పాటలు గనుక పెట్టినమంటే డాన్స్ చేసుకుంటూ ఉంటాడు. పాప ఏడుస్తుంటే మాన్పటానికి ట్రై చేస్తున్నాడు. ఎంత క్యూట్ కదా. పాప ఏడుస్తుంటే పాటలు పాడుతుండు, డాన్స్ చేస్తుండు, పప్పులు ఇస్తుండు. ఈరోజు అయితే నా పనులు నేను చేసుకుంటూ మీతో కొన్ని అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇక్కడ మా వారికి కొన్ని శారీస్ కోళ్ళపారం దగ్గర అవసరం ఉన్నాయంట. ప్రతిసారి ఇట్లనే తీసుకుపోతాడు. 6 పాత చీరలు కావాలంట. ఇవన్నీ కూడా నేను బొంతలు కుడదామనేసి ఒక సంచిలో పెట్టానన్నమాట. సారీ, కుడదామని కాదు, కుట్టిపిద్దామని పెట్టాను. ఇంకా ఆయన అవసరం ఉన్నాయని అడిగేసరికి ఇంకా లోపల నుంచి తీసి అన్ని కూడా ఇచ్చేసానమాట. వాటిని అయితే సగం వరకు చించి అన్ని కూడా కుట్లేయమని చెప్పిండు. కోళ్ళపారం చుట్టూ కూడా కింది వైపున అయితే కడతారనమాట. ఎందుకోసం అనేది నాకు కూడా తెలీదు. నేను అనుకుంటున్నాను గాలి ఎక్కువ రాకుండా కడతారేమో. చలి చాలా ఉంది కదా, కోడిపిల్లలు చిన్నగా ఉన్నాయి కదా, అందుకోసం సగం వరకు అన్ని చించి మళ్ళీ మొత్తం పొడవుగా అటాచ్ చేస్తూ పోవాలన్నమాట. ఆడవాళ్ళు యూట్యూబ్ రన్ చేయటం, ఇన్స్టాగ్రామ్ రన్ చేయటం అదేదో తప్పుగా చూస్తున్నారు కొందరు. తమ ఫ్యామిలీ కోసం నిలబడటం గొప్ప విషయమే అవుతుంది, కానీ తప్పెలా అవుతుంది? ఆడవాళ్ళు యూట్యూబ్ రన్ చేస్తున్నారు అంటే ఆమె చేసే ప్రయత్నం వెనుక ఒక కారణం ఉంటుంది కదా. తన కుటుంబం కోసం, తన పిల్లల భవిష్యత్తు కోసం, భర్తకి భారం కాకూడదని, ప్రతి ఒక్కదానికి తనపైనే ఆధారపడకూడదని, కొద్దో గొప్ప తన కాళ్ళపై తను నిలబడాలని, చిన్నపిల్లలుండి బయటకు వెళ్ళి ఏది చేసుకోలేని పరిస్థితిలో ఇది స్టార్ట్ చేస్తారు. కొంతమంది పేరు కోసం కానీ పాపులారిటీ కోసం కానీ చెయ్యొచ్చు, కానీ కొంతమంది మాత్రం తన ఇంటిని నడుపుకోనికే, పిల్లల కోసం ఆర్థికంగా హెల్ప్ అవుతుంది అని మాత్రమే స్టార్ట్ చేస్తారు. ఇంటి పనులు చేసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా, అన్ని బాధ్యతలు మోస్తూ మళ్ళీ కెమెరా ముందు నిలబడటం అంత సులువు కాదు. చాలా చాలా కష్టం. అయినా సరే ఆడవాళ్ళు ప్రయత్నిస్తున్నారు అంటే మనం ప్రోత్సహించాలి, కానీ ఇదవసరమా అదవసరమా అంటూ వేలెత్తి చూపటం కరెక్ట్ కాదు కదా. యూట్యూబ్ అనేది మనం మంచిగా వాడుకున్నంత వరకు మనకు ఒక మంచి ప్లాట్ఫామ్. ఆర్థికంగా కొంచెమైనా సరే మన ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండటానికి. మనం యూట్యూబ్ ఆపినంత మాత్రాన మన ఇల్లు గడవటం ఏం ఆగిపోదు. హస్బెండ్ మన ఫ్యామిలీ కోసం కష్టపడుతూనే ఉంటారు. కానీ ఒకటి, మన పిల్లలు వచ్చి మన దగ్గర ఏదైనా అడిగినా, ఒక 10 రూపాయలు ఇవ్వమన్నా మనం మళ్ళీ మన హస్బెండ్నే అడగాలి. మన పిల్లలకి మనం ఇచ్చుకునేంత కూడా మనం సంపాదించుకోలేమా? నేను టైలరింగ్ చేసినప్పుడు ఇంట్లోకి హెల్ప్ చేయలేకపోయినా నా అవసరాలు, పిల్లల అవసరాలు అయితే చూసుకునేదాన్ని. ఆడవాళ్ళు వంటగదికే పరిమితమా? అంటే ఆమె కళలు, ఆశలు అన్ని కూడా 4 గోడల మధ్య ఉండాల్సిందేనా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఫేస్ చేశాను కాబట్టి మీతో పంచుకోవాలనిపించింది నాకు. మనం ఇంటిని నడిపిస్తాం, పిల్లల్ని చూసుకుంటాం, కుటుంబాన్ని చూసుకుంటాం, అలాంటిది ఒక యూట్యూబ్ చేసుకోలేమా? వంటగది అనేది మనకు ఒక బాధ్యత, కానీ మన జీవితం మొత్తం దాంట్లోనే ముగిసిపోదు కదా. ఒక్కరేదో చేశారని అందరినీ తప్పుపడుతూ ఉంటారు కదా. మళ్ళీ ఏమన్నంటే ఒక డైలాగ్, ఒక్క దోమ గుట్టిందని ఆల్అౌట్ పెట్టి అన్ని దోమలను చంపుతలేమా అని. ఎవరో ఒకరు ఏదో చేశారని ప్రతి ఒక్కరిని అనటం అసలు కరెక్ట్. ఈ పచ్చజొన్నలు అయితే మా ఆయన ఎప్పుడో తెచ్చిండు, ఇక నేను ఎక్కువ వాడతలేను, చేస్తలేను. అమ్మ ఉన్న రోజులన్నా కొంచెం మంచిగా వాడుకుందాం అనేసి, అదే రొట్టెలు కొట్టుకోవటానికి వాడుకుందాం అనేసి ఇంకా కడిగేసిందనమాట అన్ని కూడా. ఇంకా చాలా జొన్నలు ఉన్నాయి, అయిపోయే వరకు రొట్టెలన్నా కొట్టమని చెప్పిన. ఎండ అయితే చాలా కొడుతుంది, కానీ అసలు ఎండ కొట్టినట్టుగానే లేదు, ఎందుకంటే అంతకెక్కువ గాలి వీస్తుంది. చాలా మంది అడుగుతున్నారు మీరు పొట్ట తగ్గించుకోవటానికి ఏం చేస్తున్నారని. ప్రస్తుతం అయితే నేను ఏమి చేయనన్నమాట, ఒక్క బెల్ట్ మాత్రం వాడతాను అంతే. ఫుడ్ లో చేంజెస్ వల్ల కూడా మనం మన పొట్ట తగ్గించుకోవచ్చు, కాకపోతే ఇప్పుడైతే నేను ఏమి పాటించను. నేనైతే ఒకటే ఆలోచిస్తాను, నేను కడుపు నిండా తినాలి, నా పాప కడుపు నింపాలి అంతే. ఈ బట్టలు అయితే నేను రోజువి వెయ్యట్లేదు, అందుకే చాలా జమ అయిపోతున్నాయి. ఒక్కో రోజేమో అసలు లేవబుద్ధి అయితే లేదు, మంచానికే అతుక్కుపోతున్నా. ఒక్కో రోజేమో కాసేపు ఇట్లా పడుకుందామన్నా సరే ఇంకా పడుకోబుద్ధి కాదు, నిద్ర కూడా రాదు. మధ్యాహ్నం టైంలో నిద్ర రాకపోయినా సరే కాసేపు మంచం మీద ఇట్లా నడుము వాల్చాలి అనిపిస్తుంది. బట్టలన్నీ వేసి ఇంకా స్విచ్ పెడదాం అనుకునే లోపు మళ్ళీ కరెంటు. వాషింగ్ మిషన్ ఆన్ చేసిన తర్వాత కూడా ఇంకా మాటికి కరెంటు పోతుంటది వస్తుంటది. ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువసేపు కనుక కరెంటు పోయింది అనుకోండి, ఇంకా ఎక్కువ టైం పడుతుంది. శారీస్ అన్నీ కూడా చింపి పెట్టిన కదా, ఇక అవన్నీ కూడా జాయిన్ చేయాలి. ఇక నేనైతే కుడతలేను కదా, అమ్మనైతే కుట్టమని చెప్పిన. ఇంకా
పనంతా అయిపోయి తిన్న తర్వాత ఇంకా మిషన్ దగ్గరకైతే వచ్చినాము. మొత్తం 6 చీరలనైతే సగం సగం అయితే చింపేసినాననమాట. అన్నీ కూడా జాయిన్ చేయాలి ఇంకా. మన ఇంట్లో ఏదైనా పని చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ పని కొద్దో గొప్పో మనకు కూడా వచ్చేస్తది. టైలరింగ్ కూడా అంతే, అమ్మకు వచ్చు కాబట్టి ఇంకా అట్లనే మాకు కూడా వచ్చేసింది. చిన్నప్పుడు బొమ్మలకు ఫ్రాకులు కుట్టి కుట్టి ఇప్పుడు నావి నేను కుట్టుకునే వరకు వచ్చేసి మిషన్ అయితే కుట్టక చాలా డేస్ అవుతుంది కదా, దారం అయితే ఊరికే తెగిపోతుంది, చాలా కస్తిగా అయింది. మోటార్ పెట్టుకోమంటేనేమో ఇంకా వద్దులే అన్నది. అప్పుడప్పుడు ఎక్కడ టైం పాస్ కాక పొద్దు ఉన్నప్పుడు నాకు కూడా మోటార్ పెట్టి ఏదైనా కుట్టుకుందామా అనిపిస్తుంది. కానీ ఎంత రెస్ట్ తీసుకున్నా సరే అవి ఈ 3 మంత్స్ మాత్రమే. ఇంకా తర్వాత మళ్ళీ యథావిధిగా నా పనులు నేను చేసుకోక తప్పదు. అందుకే ఈ 3 మంత్స్ అన్నా కొంచెం రెస్ట్ తీసుకుందామని నేను కూడా ఫిక్స్ అయిపోయినా. ఇంకా ఈ యూట్యూబ్ అంటారా, నాకు అస్సలు సాటిస్ఫాక్షన్గా లేదు అసలు. నేను చేసే వీడియోస్ ఇంకా బాగా చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఈ ప్రస్తుతం నా వల్ల కాక మీకు టచ్లో ఉండాలి కాబట్టి ఇలా ప్రయత్నిస్తున్నాను. మా చిన్నోడు ఊరికే సతాయిస్తుంటే ఒక చీర ముక్క తీసి చీర కట్టి నానమ్మకు చూపిపో అని పంపించిన. మా అత్తమ్మేమో మంచిగా కొంగేసుకొని మళ్ళీ యువతలకి దోలుకొచ్చి ఇంకా ఆడపిల్లలాగా రెడీ చేస్తుంది, ఒక ఫోటో అన్న దింపుదామని. ఒకప్పుడు ఉండేది ఇట్లా రెడీ చేద్దాం అని, ఇప్పుడు అనిపించదు అనమాట. ఎందుకంటే పాప ఉంది కదా, తనను రెడీ చేసుకుంటాను. ఇంకా వీళ్ళెందుకు అంటే వీళ్ళని ఆడపిల్లలాగా రెడీ చేసే అవసరం ఇంకా నాకు లేదు కదా. మా చిన్నోడైతే ఓ ముసి ముసి నవ్వులు నవ్వుతుండు. చేతులు మొండిగున్నాయని అటోటి ఇటోటి రబ్బర్ బ్యాండ్ వేసింది. ఇక మంచిగా సెట్ అయిపోయింది. అవన్నీ కూడా అతికేసిన తర్వాత ఇంకా నేను నావి కొన్ని డ్రెస్సులు అయితే లూజ్ అయినాయి అనమాట. అవన్నీ కూడా కుట్లు వేయించుకుంటున్నాను. రీసెంట్ గా మీషోలో 2 టాప్స్ తీసుకున్నాను కదా, అందులో ఇదొకటి అయితే అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది. అందుకే నేను లింక్ అయితే ఇవ్వలేదు. కొంతమంది అడిగారు. టాప్స్ అయితే బాగున్నవి. ప్లాజో ప్యాంట్ అయితే ఉంది కదా, వాటి మీదకి వేసుకోవడానికి బాగుంటాయి అనేసి తీసుకున్నాను. ప్రెగ్నెన్సీ టైంలో కంటే కూడా నేను ఇప్పుడే లావుగా ఉన్నట్టున్నాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో పట్టిన బ్లౌజులు కూడా నాకు ఇప్పుడు పట్టట్లేదు. కొన్ని బ్లౌజులు అయితే పక్క సైడ్కి కుట్లు వేయించుకున్నాను, ముందున్నవి విప్పేసుకుందామని. నేను మీషోలో కానీ ఎందులో అయినా సరే ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నానంటే ఎం సైజు పెట్టుకుంటా. ఫిట్టింగ్ అంతా బాగానే ఉంటుంది, కాకపోతే హైట్ ఎక్కువ అవుతుంది, హ్యాండ్స్ కొంచెం లూజ్ అవుతాయి, ఏదో ఒకటి సైడ్లు కొంచెం లూజ్ అవుతాయి. స్మాల్ పెట్టుకుందామా అనిపిస్తుంది, కానీ మళ్ళీ పడుతుందో పట్టదో అని భయం. ఇంకా కొన్ని ఉండే కుట్టించుకునేటివి, కాకపోతే అమ్మ వాళ్ళు అవ్వట్లేదు ఎందుకులే అని కొంచెం లూజ్ అయినవి మాత్రమే కుట్లు అయితే వేయించుకున్నాను. బ్లౌజులు అయితే ఉన్నాయి, ఇంకా బయట కుట్టించుకోవటం ఎందుకులే, ఒక 3 మంత్స్ తర్వాత నేనే కుట్టుకుంటే అయిపోతుందిలే అనుకున్నా. ఇక మా చిన్నోడైతే ఒక గంట సేపు దాని మీదనే తిరిగిండు. ఇక అలసట వచ్చేసింది, విప్పేయమంది అలిగిండు. ఇక్కడ బ్లౌజ్ పీస్ తో అయితే పాపకి ఫ్రాకులు కుట్టిద్దామని కట్ చేస్తున్నాను. నాకు కాకపోయినా కనీసం పాపకైనా కుడుతుంది కదా అమ్మ అని. చిన్నప్పుడు తీసుకున్నవి కూడా పాపకి పైకి అవుతున్నాయి, పొట్ట మీదకి అయితే వెళ్ళిపోతున్నాయి. అందుకోసమని కుట్టిద్దామని కట్ చేస్తున్నాను. కాటన్వి ఒక 2-3 తెచ్చి మనమే ఫ్రాక్స్ కుట్టుకుంటే బెటరు, నాకు బయట కొనే దానికంటే కూడా. ఇంకా ఇప్పుడైతే నేను బయటికి వెళ్ళే పరిస్థితిలో లేను, కొనేటట్టు కూడా లేను. వాళ్ళు అన్నోళ్ళ వేద్దామన్నా కూడా ఏం లేవు పాపం. ఎంత వేసినా సరే ఆ 4 డ్రెస్సులనే తిప్పి తిప్పి వేయాలి. ఆన్లైన్లో పిల్లలకి డైలీ యూజ్ వేయటానికి బాగుంటుంది అంటారా? బాగుంటే కనుక ఆర్డర్ చేసుకునేదాన్ని. కాకపోతే క్లాత్ అనేది మెత్తగా అయినా ఉండాలి, లేదంటే కాటన్ క్లాత్ అయినా ఉండాలి. వేరే క్లాత్లు అయితే అప్పుడప్పుడు వేయటానికి ఓకే, కానీ డైలీ యూస్కి అయితే పనికిరావు. ఇంకోటి, మనం వైటీ రన్ చేయటం వల్ల కుటుంబంతో గడపటం మానేస్తామా? హస్బెండ్ ఏదైనా వర్క్ చేస్తున్నారనుకోండి, ఏదైనా పనే అనుకోండి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడతాడు, మనతో గడపటానికి టైం కూడా ఉండదు ఆయనకి. అట్లని ఆయన పని బంద్ చేసుకొని మనతో కూర్చుంటే కాదు కదా. సేమ్ ఇది కూడా అంతే అబ్బా, మనం మన ఫ్యామిలీ కోసమే కష్టపడుతున్నాం కదా. నేనైతే యూట్యూబ్ని ఒక జాబ్ లెక్కనే అనుకుంటున్నా. బయటికి పోయి చేయాల్సిన జాబ్ని నేను ఇంట్లో ఉండే చేసుకుంటున్నాను అనుకుంటున్నాను. అంత మాత్రాన నా కుటుంబాన్ని నేను దూరం పెడుతున్నట్టు కాదు, నా పిల్లల్ని నేను దూరం పెడుతున్నట్టు కాదు. అసలు కష్టపడేదే వాళ్ళ కోసం కదబ్బా. ఒక వీడియో వెనుక ఉన్న కష్టం ఏందనేది కెమెరా ముందు అసలు కనిపించదు. ఏంది ఇట్లా తీస్తారు గిట్లా పెడతారు గంతే కదా అన్నట్టు ఉంటుంది, కానీ దాని వెనుకున్న కష్టం ఎంత ఉంటుందో అసలు. యూట్యూబ్ చేయాలంటే కొన్ని గంటలు మనతో ఫోన్ ఉండాలి, మనం ఫోన్తో టైం గడపక తప్పదు. కానీ ఆ ఫోన్ గడిపేది కూడా మన పిల్లల చదువుల కోసమో, మన కుటుంబం కోసమో, మనకు ఆర్థికంగా హెల్ప్ అవుతుంది అని అంతే. వైటీలో వీడియోస్ చేస్తున్నామంటే మన కుటుంబాన్ని వదిలేయటం కాదు, వాళ్ళ కోసం నిలబడటం.
కుటుంబంతోని గడిపే టైం తగ్గటం కాదు, మన కుటుంబం భవిష్యత్తు మన భవిష్యత్తు కోసం. నా చింతల్లి అయితే అప్పుడే లేచిందనమాట. ఇంకా లేవంగానే కాసేపు ఏడుస్తుంది. లేవంగానే ఇంత సతాయిస్తుంటారు కదా, ఇంత నుసులుతారు కదా, ఇంకా ఫీడింగ్ చేయంగానే ప్రశాంతంగా ఉంటారు. ఫీడింగ్ ఇచ్చిన తర్వాత చూడండి సైలెంట్ అయిపోయింది. ఇంకా మంచిగా చూస్తుంది, మిమ్మల్ని ఎక్కిరిస్తుంది కూడా. ఏమనుకోకండి, జోక్గా అన్నాను. వాషింగ్ మిషన్ లో నుంచి వదిలేసుకునే నీళ్లు నేరుగా అక్కడ వడ్ల సంచులు ఉన్నాయి కదా, ఒక సంచి కిందికైతే పోయినాయి అనమాట. అమ్మ ఊరుకోక ఆ సంచిని పక్కకు జరుపుదామని ట్రై చేసింది. అవి ఎంత బరువు ఉంటాయి, ఆమె శాత కాదు కదా. ఇంకా బాగా ఆయాసం వచ్చినట్టుగా అయ్యిందనమాట. అందుకే కాసేపు కూర్చొని ఇంకా వెళ్ళి పడుకుంది. మా అమ్మ అంతే, ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది అని తెలిసినా కూడా ఆ పనులు చేయటం మానదు, చేస్తూనే ఉంటది. ఇక బట్టలన్నీ సగం మారిపోయే ఉంటాయి కదా, అంత చల్లగేం ఉండవనేసి నేనే తీసైతే ఆరేస్తున్నాను. అలాగే ఉంచిన కాసేపట్లో మళ్ళీ అమ్మ వర్క్ చేసుకుంటదిలే, కానీ ఎందుకులే పాపం అన్నట్టు ఇంకా నేనే ఆరేసిన. ఎండిలేవానే, ఎండినాయి కదా. సంచిలో వడ్లున్నాయి కదా, ఎప్పటి నుంచో పెట్టిండు. అయితే ఇంకా షేన్ మొత్తం గోపియలేదన్నమాట. అన్ని ఒకటేసారి పట్టిద్దాం అన్నట్టు ఇంకా అవి అలాగే ఉంచిండు. షేన్ గోపిచ్చి తెచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ ఆరబోసిండు. మా చిట్టి తల్లి ఆడుకుంటుంది, నేను అక్కడ బయటికి ఇంట్లోకి తిరుగుతాను. ఇక్కడైతే నేను రాగి సూప్ అయితే ట్రై చేస్తున్నాను. ఎప్పుడు కూడా రాగి జావనే కాసుకునేదాన్ని బెల్లం వేసుకొని. ఇంకా ఈ రోజు అయితే సూప్ చేసుకుంటున్నా. నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను, యూట్యూబ్ అంటే టైంపాస్ కాదు, అది ఒక బాధ్యత లెక్కనే, ఒక జాబ్ లెక్కనే. ఒక వీడియో వెనుక గంటల కొద్దీ కష్టం ఉంటుంది. షూట్ చేయటం, ఎడిట్ చేయటం, కామెంట్స్ చదవటం, మళ్ళీ నేర్చుకోవటం, ఇంకా బాగా చేయాలి అని తపన పడటం. కెమెరా ముందు ఉన్నంత మాత్రాన ఆడవాళ్ళు తల్లి పాత్ర మర్చిపోరు, భార్య పాత్ర మర్చిపోరు, ఇంటి బాధ్యతలు మోస్తూనే ఉంటారు, పిల్లల్ని భర్తని బాగా చూసుకోవాలని అనుకుంటారు. కొన్నిసార్లు పిల్లలతో ఆడుకునే టైం తగ్గొచ్చు, కాకపోతే మనం తపన పడేది మాత్రం వాళ్ళ భవిష్యత్తు కోసమే. అంటారు కదా, పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అని. ఒక చెట్టుకు పళ్ళు లేవనుకోండి, దాని వైపు ఇంకా ఎవ్వరు చూడరు, ఎందుకంటే అక్కడ పొందేదేం లేదు కదా. అలాగే జీవితంలో కూడా ఒకరు ఎదుగుతున్నారు, ముందుకు వెళ్తున్నారు అంటే ఇంకా వాళ్ళ మీద మాటల యుద్ధం జరుగుతూనే ఉంటది, విమర్శలు వస్తూనే ఉంటాయి. ఖాళీగా ఉన్న వాళ్ళని ప్రపంచం గమనించదు, ఎదుగుతున్న వాళ్ళకే ప్రపంచం ప్రశ్నిస్తుందన్నమాట. రాళ్ళు పడుతున్నాయంటే మనం ఏదో తప్పు చేస్తున్నట్టు కాదు, మనం ఎదుగుతున్నామనే అర్థం. రాళ్లకు భయపడి చెట్టు ఫలాన్ని ఇవ్వటం మానదు కదా, అంతే మన మీద కూడా ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ మనము ముందుకు సాగటం మాత్రం ఆపకూడదు. మనకు ఈ జర్నీలో మన ఫ్యామిలీ తోడు ఉంటే చాలు, ఇంకా పక్కనోళ్ళు ఎన్నో విమర్శిస్తూ ఉంటారు. ఒక 80K సబ్స్క్రైబర్లు వచ్చే వరకు నేను ఎక్కువ కామెంట్స్ అయితే నెగిటివ్గా చూడలేదు. ఇంకా కొంచెం సబ్స్క్రైబర్లు పెరుగుతున్న కొద్దీ ఇంకా నెగిటివ్ కామెంట్స్ కూడా చూస్తున్నాను. అంతేకాదు నేను చాలా గమనిస్తా, ఒక షార్ట్ వీడియో కనుక పెట్టినాం అనుకోండి, అది 100ల్లో 1000ల్లో వ్యూస్ ఉన్నప్పుడు దానికి కామన్గానే ఉంటాయి కామెంట్స్. అదే కొంచెం లాక్స్ దాటి 1 మిలియన్ వరకు పోతుంది అంటే దాంట్లో కొంచెం నెగిటివిటీ కూడా ఉంటుంది. ఇంకోటి, ఈ జనరేషన్కి తగ్గట్టు మనం మారటం తప్పు కాదు, ఎందుకంటే మార్పు అంటే మనం మన విలువల్ని సంస్కృతిని వదిలేయటం కాదు. మార్పు అంటే మనం కాలానికి తగ్గట్టుగా అడుగు వేయటం. కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, ఆలోచనలు మారుతున్నాయి, మనం మారకపోతే వెనుకబడిపోతాం. ట్రెండ్కు తగ్గట్టు మారటం అంటే మనం మన సంస్కృతిని మర్చిపోవటం కాదు, దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్లో మనం ఉండటం కరెక్ట్. కాలానికి తగ్గట్టు మనం మారాలి, నేర్చుకోవాలి, ఎదగాలి, మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా ఇప్పుడు 3 పిల్లలంటే మేము ఎంత బాధ్యతగా ఉండాలి, వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వడానికి మేము ఎంత కష్టపడాలి. మేం కష్టపడితేనే కదా మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టు కుటుంబంలో కూడా ఒకరికి తోడుగా ఇంకొకరు కొంచెం ఆర్థికంగా 100 కానివ్వండి 1000 కానివ్వండి ఆర్థికంగా హెల్ప్గా ఉన్నామంటే ఇంకా ముందుకు వెళ్ళటానికి కొంచెం ఈజీగా ఉంటుంది. చల్లనీళ్లకు వేడినీళ్లు తోడన్నట్టు కుటుంబం కోసం గోరంత పని అంతే. మన ఇంట్లో వాళ్ళు వేలల్లో సంపాదించారు అనుకోండి, మనం ఒక 100 వరకే సంపాదించినాం అనుకోండి, కానీ కొన్ని టైంలో ఆ 100 ఉపయోగపడుతుంది.
ఆ వేలు లేని టైంలో ఆ వందే మనకు అవసరం పడుతుంది. 'రఘువరన్ బీటెక్' సినిమాలో ఒక సీన్ ఉంటుంది, గుర్తు తెచ్చుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ పెట్టాలి అంటేనే భయపడుకుంటా స్టార్ట్ చేశాను. అసలు పెట్టాలా వద్దా అన్న డౌట్ అనిపిస్తది ఊరికే. నాకైతే ఇన్‌స్టాగ్రామ్ కంటే కూడా ఈ యూట్యూబే కొంచెం బెటర్ అనిపిస్తది. ఇంకా మొత్తానికైతే రాగి సూప్ రెడీ అయిపోయింది. ఎట్లా అవుతుందో అనుకున్నాను, కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు ట్రై చేసి చూడండి. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించేసేయండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఉంటానండి. ధన్యవాదాలు.